వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. నువ్వు నన్నేం చేయలేవురా. వదలను బొమ్మాలి నిన్ను వదల అనేటువంటి సినిమా డైలాగు 2011లో విడుదలైనటువంటి అరుంధతి సినిమాతో చాలా ఫేమస్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. అయితే అరుంధతి సినిమాలో ఉన్నటువంటి గద్వాల కోట అది ఎక్కడుందనేటువంటిది పెద్ద చర్చ జరిగింది. కానీ వాస్తవ రూపంలో ఉందా, ఇది సెట్టింగ్ అనేటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే బనగానపల్లికి అతి సమీపంలో పాతకోట ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అరుంధతి కోటే. ఈ కోట అరుంధతి కోటగా ఫేమస్ అయింది. కానీ ఇది నవాబులు కట్టించినటువంటి కోట. నవాబులు ఎందుకు కట్టించారు? ఈ గద్వాల కోటగా ఫేమస్ అయినటువంటి ఈ అరుంధతి బంగ్లా యొక్క చరిత్ర ఏదో ఒకసారి పరిశీలిద్దాం. అరుంధతి కోట ఇదే. ఈ కోటకు చేరుకోవాలంటే కర్నూలు నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంది. కర్నూలులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, యాగంటి, మహానందితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బెలూమ్ కేవ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో పాటు ఈ బంగ్లాకి అతి సమీపంలోనే ఆది మానవుడు నడయాడినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడే దక్షిణాఫ్రికాలో బ్లాస్ట్ అయినటువంటి అగ్నిపర్వతం యొక్క శకలాలు ఇక్కడ పడినటువంటి నేపథ్యంలో బూడిద ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి ఆనవాళ్ళు కూడా ఈ పక్కనే ఉన్నాయి. కర్నూలు జిల్లాకు వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా ఈ బంగ్లాను చూసేందుకు వస్తారు. అయితే అరుంధతి సినిమాతో పాటు ఈ బంగ్లాలో జయం బనేదేరాల సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి సన్నివేశం వెంకటేష్ ఈ ప్రాంతం నుంచే ఈ బంగ్లా నుంచే తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బంగ్లాకు చేరుకోవాలంటే ఇటు కర్నూలు నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది, ఇటు నంద్యాల నుంచి 60 కిలోమీటర్లు వస్తుంది. ఈ వచ్చేటువంటి క్రమంలో అంటే మహానంది, యాగంటి క్షేత్రానికి చూసేటువంటి క్రమంలో పాతపాడు గ్రామ సమీపంలో ఉన్నటువంటి బంగ్లా, దీన్ని పాతపాడు బంగ్లా అనేటువంటిది ఈ పరిసర ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. నవాబులు కట్టించిన కోట ఇది. అయితే అరుంధతి సినిమా తర్వాతనే అరుంధతి కోట, నవాబు బంగ్లా అనేటువంటి నామకరణం వాడుక భాషలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ కోట ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు ఒకసారి పరిశీలిస్తే 1601లో బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లి కోటను రాజానంద చక్రవర్తిని ఓడించి వశపరుచుకున్నటువంటి పరిస్థితి. ఆక్రమిత ప్రాంతాన్ని కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి సిద్దు సింబెల్ ఆధీనంలో 1965 వరకు మహమ్మద్ బేగ్ ఖాన్ ఈ రోసబ్ హనీ బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడు దత్తపుత్రుడైన ఫైజ్ అలీ ఖాన్ బహదూర్కు ధారాదత్తమైంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1686లో బీజాపూర్ను ఆక్రమించుకున్నప్పుడు దక్కన్లోని అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్ అలీ మేనమామ ముబారిజ్ ఖాన్ దయ వల్ల ఫైజ్ అలీ ఖాన్ స్థానం పదిలంగానే ఉంది. అప్పటి నుండి బనగానపల్లెను మొఘల్ చక్రవర్తులు సామంతులుగా కొన్నాళ్ళు. ఆ తర్వాత 1724లో హుసేన్ అలీ ఖాన్ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూర్ రాజు హైదర్ అలీ రాజు సామ్రాజ్య విస్తరణ చేయడానికి గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1983లో హుసేన్ మరణించాక అతని కుమారుడు చిన్నవాడైన గులాం మొహమ్మద్ అలీ మామ రాజు ప్రతినిధిగా రాజు అయ్యాడు. ఈ కోటకు సంబంధించి 1880 తొలినాళ్ళలో బనగానపల్లె సంబంధించి బ్రిటిష్ ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలు జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి 1905లో కొన్ని నెలల పాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ ఆధీనంలోకి తీసుకున్నాడు. 1901లో బనగానపల్లె సంస్థానం 660 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లి మాత్రమే సంస్థానం స్థాయి పొందింది. మిగిలినవన్నీ జమీందారు హోదాలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1848 కొత్తగా ఏర్పడిన భారతదేశం బనగానపల్లి సంస్థానం కలిసిపోయింది. మద్రాసు రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో భాగమైపోయింది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నవాబ్ బంగ్లా లోపలి శిథిలా వ్యవస్థకు చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం బంగ్లా లోపల ఉన్నటువంటి ఇన్సైడ్ శిథిలా వ్యవస్థలకు చేరుకుంది. పూర్తి స్థాయిలో
భవనం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గోడలు మాత్రం చాలా గట్టిగా ఉన్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి పరిశీలించినట్లయితే చాలా స్టాండర్డ్తో రాతితో కట్టినట్టు ఈ ప్రాంతంలో దొరికేటువంటి ఈ రాళ్లతో నిర్మించారు. దీనిపై సిమెంట్ పూతలాగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రియా సిమెంట్ అనో లేకపోతే ఆ మార్కెట్లో దొరికేటువంటి అతి పటిష్టమైనటువంటి సిమెంట్. కానీ ఆ రోజుల్లో సిమెంట్ లేకపోయినా ఒక గరక లాంటి సంబంధించినటువంటి సున్నపు రాయి, సున్నం, దీంతో పాటు బెల్లంతో చేసినటువంటి ఒక రకమైనటువంటి మెటల్ పూత ఈ రాతి గోడకి పూత వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఆకతాయిలు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలు కావచ్చు, ఇక్కడ తమ వచ్చిపోయినటువంటి ఆనవాళ్ళు ఉండాలనేటువంటి దానితో రాళ్లతో చెక్కి ఈ గోడ అంతా కూడా ఈ పై రాతి గోడకు ఉన్న పూత పడిపోవడానికి, చెదిరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో పైనుంచి చూస్తే ఆకాశం కనిపిస్తుంది, ఎందుకంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. పైకప్పు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కింద భాగాన్ని చూసినట్లయితే ఒకసారి ఈ పరుపు అంతా కూడా, అంటే హాల్, ఇది డైనింగ్ హాల్ లాగా కనిపిస్తుంది. డైనింగ్ హాల్ కోసం వాడినట్లు మనకు కనిపిస్తుంది. కానీ కింద అతి సుందరంగా నేలపరుపు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడున్నటువంటి రాక్స్ కావచ్చు, టైల్స్ కావచ్చు, లేకపోతే ఇతర గృహాల్లో వేసేటువంటి ఈ స్టీల్ చూస్తూ ఉంటాం మన కింద పరుపు, ఈ కింద బండలు వేసినట్టు. కానీ ఆ రోజుల్లోనే అత్యంత సుందరంగా ఈ టైల్స్ను తలపించేలాగా అందమైనటువంటి రకాలతో వేసినటువంటి పరిస్థితి, టైల్స్ను తలపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. నేలపరుపు బాగున్నప్పటికీ, కింద భాగం ఉన్నటువంటి ఈ స్లాబ్ ఇక్కడంతా బాగున్నప్పటికీ పైకప్పు పడిపోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కోట గోడల్లో ఎక్కడ కూడా సిమెంట్ ఆనవాళ్ళు కనిపించడం లేదు. కానీ ఈ రాయిపై రాయి ఉన్నటువంటి మధ్యన ఒక సున్నము, అదేవిధంగా బెల్లంతో తయారు చేసినటువంటి ఒక రకమైనటువంటి మెటల్ వాడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచే జయం మణిధర లాంటి సినిమాలో ఇక్కడి నుంచే ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి సన్నివేశం. ఈ ఎవరైతే జయం మణిధర సంబంధించినటువంటి సినీ హీరో వెంకటేష్ ఉన్నాడో, వెంకటేష్కి కుమారుడు పుట్టిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తమ ప్రజలకి ఒక సందేశాన్ని ఇస్తాడు, వారసుడు వచ్చాడనేసి. ఇదిగో ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ద్వారా ఈ ప్రాంతాన్ని చూపిస్తూ చెప్పినటువంటి ఇక్కడ నుంచే జయం మణిధర సినిమా షూటింగ్ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం సినిమాల్లో. సో అరుంధతి బంగ్లాగా ఫేమస్ అయినటువంటి సన్నివేశం, పశుపతి వదలని బొమ్మాలి నిన్ను వదల అనేటువంటి ఫేమస్ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్గా వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం. ఈ గదుల్లోనే అరుంధతి బంగ్లా పాత పడిపోయినటువంటి బంగ్లా. ఎక్కడ ఒకసారి అరుంధతి బంగ్లాలో సెట్టింగ్ వేశారు. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిరూపాన్ని, బంగ్లా యొక్క నమూనాను తీసుకెళ్ళి అలాగే సెట్టింగ్ వేసి తీసినటువంటి సినిమా మనం చూసాం. కానీ వాస్తవ రూపంలో చూసినట్లయితే అందమైనటువంటి భవనంలో ఉన్నటువంటి అందమైనటువంటి గదులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హస్తకళ కానీ ఇవేమి కనిపించినటువంటి పరిస్థితి. పైకప్పు మనం ఒకసారి పరిశీలించినట్లయితే పూర్తిగా పడిపోయింది. మరి కనీసం దీన్ని రక్షణ కూడా లేకున్నటువంటి పరిస్థితి, దీన్ని పరీక్షించాల్సినటువంటి వారసులు కూడా లేనటువంటి పరిస్థితి. మరోవైపు పురావస్తు శాఖ గతంలో అనేక సందర్భాల్లో కావాలని అడిగినప్పటికీ మరి ఈ నవాబు వారసులు వీళ్ళే మేము కాపాడుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం పశుపతిని బంధించి నిర్బంధించి సమాధిగా మార్చినటువంటి ప్లేస్ మన సినిమాలో చూసినట్లయితే ఇక్కడ ఇది హాల్. ఈ హాల్లోనే తన పశుపతి యొక్క సమాధి కట్టి బంధించినటువంటి పరిస్థితి. దాంట్లో సోను సూద్, అనుష్కల యొక్క సన్నివేశాలు జరిగినటువంటిది ఏదైతే సెట్టింగ్ వేసో ఆ సెట్టింగ్ వేసింది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ అరుంధతికి సంబంధించి పశుపతి సోను సూద్ పశుపతి పాత్ర పోషించాడు. ఆ పోషించినటువంటి సన్నివేశం ఇక్కడే సమాధి కట్టి నిర్బంధించి ఈ మంత్రతంత్రాలతో నిర్బంధించినటువంటి సన్నివేశం ఇక్కడ తీసినటువంటి పరిస్థితి. కానీ ఈ పైకప్పు కూడా పరిశీలిస్తే
పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నవాబుల బంగ్లా ప్రధానంగా ఆ రోజు వేసవి విడిది కోసము వాడినటువంటి బంగ్లా. ఈ పక్కనే నవాబు వచ్చి ఈ ప్రాంతంలో కాసంత సెదదిరిపోవడానికి ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ లోపల ఉన్నటువంటి గదులు పరిశీలించినట్లయితే మనం చూస్తున్నాం చుట్టూ ఏ నలుదిక్కుల నుంచి చూసినా ఒకే ఫేస్ కనిపిస్తూ ఉంది. మనకి ఫస్ట్ అంటే తూర్పు సైడ్ ఏ ముఖం అయితే చూపిస్తామో ఏ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుందో అదే స్ట్రక్చర్ నలుదిక్కుల నుంచి నిలబడి చూసినా కూడా అలాగే కనిపిస్తుంది. 9 గదులు ఉన్నటువంటి ఈ బంగ్లాలో సెద తీరడానికి కట్టుకున్నటువంటి బంగ్లా ఇది. నవాబుల కాలం నాటిది ఈరోజు ఫేమస్గా అవుతున్నటువంటి పరిస్థితి. అరుంధతి బంగ్లాగా బయటికి ఎక్కువగా పబ్లిక్లోకి వచ్చింది. మనతో మాట్లాడడానికి కొంతమంది అంటే స్థానికంగా ఈ బంగ్లాను కాపాడుకోవడానికి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. జాబ్ చేస్తూ ఉంటాం, ఎవరైనా అల్లరి చేయకుండా చూసుకుంటుంటాం. మాకు ఇక్కడ జాబ్ చేస్తాను సెక్యూరిటీ గార్డ్గా చూసుకుంటూ ఉండాలి అంతే. ఎట్లా వీకెండ్స్లో కానీ లేకపోతే రోజువారీ ఎంతమంది వస్తుంటారు? రోజు అంటే శనివారం ఆదివారం వచ్చేది, మిగతా టైం ఎవరు ఎక్కువ రారు. యాగింటికి పోయినట్టు వస్తారు, మిగతా వాళ్ళు ఎవరు రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు అంతే. ఏది బంగ్లా చరిత్ర అందరూ నవాబ్ బంగ్లా అంటారు, అరుంధతి కోట అంటారు. ఫస్ట్ నుంచి నవాబ్ బంగ్లా అనేది మూవీ జరిగినాక ఫేమస్ అయింది. ఇది పాతపాడు బంగ్లా ఇదే అండి, ఫస్ట్ పాతపాడు బంగ్లా. మూవీ జరిగినాక అరుంధతి బంగ్లా, అంతకుముందు పాతపాడు బంగ్లా. అంతకుముందు ఏం లేదు ఇక్కడ. ఎవరు ఈ నవాబులు, ఎవరు నవాబు వారసులు వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఎన్నో తరం సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా? ఏమో 250 సంవత్సరాలు అంటారు, మనకు కూడా తెలియదు, మేము పుట్టలేదు ఆ రోజు అంటారు. అందుకని అంటుంటే మేము కూడా అంటాం. ఇక్కడ వారసులు ఉంటారు కానీ ఇక్కడ లేరు వాళ్ళు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఉంటారు. అంటే ఎప్పుడైనా వస్తుంటారు? రంజాన్ పండుగ, పీర్ల పండుగ వస్తారు, కంపల్సరీ వస్తారు. వచ్చినప్పుడు బంగ్లాకి వచ్చిపోతారా లేకపోతే టౌన్లోనే వచ్చిపోతారు? వచ్చి రౌండ్ పట్టిపోతారు. ఒకసారి ఎలా ఉంది మా బంగ్లాలు చూసుకొని పోతాను. మరి చూసుకున్నప్పుడు ఈ పడిపోవడానికి సిద్ధంగా పడిపోయింది కొంచెం. ఇది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ 4 బోర్లు వేసినాం, 4 బోర్లు ఫెయిల్ అయినాయి. ఇది మొత్తం కొండ హద్దు, ఇది నీళ్లు లేవు. ఇక్కడ నీళ్ళు వచ్చినా అది పని చేయాలని ఉన్నారు. అంతా ప్లానింగ్ చేసి పెట్టినారు. బయట గార్డెన్ చేయాలా, పార్కింగ్ వచ్చి వెనకలా బ్యాక్ సైడ్ ఇదంతా గార్డెన్, పిల్లలు ఆడడానికి పెట్టాలని ఉండారు. వాళ్ళు వేరే వాళ్ళు అడిగింటే ఇల్లే వాళ్ళకు, టూరిజం వాళ్ళు అడిగినారు, గవర్నమెంట్ వాళ్ళు అడిగినారు, మేమే చేపించుకుంటాం అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు అడిగారంట, మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. టూరిజం వాళ్ళు అంటే అడిగినారు, వద్దు మేమే చేపించుకుంటాం, ఇన్ని రోజుల పట్టని మేమే చేస్తామంటున్నారు. డెవలప్ చేశారంట, టైం పడుతుంది. ఫేమస్ అయిపోయింది కదా టూరిజం కప్ చెప్తే బాగుంటుంది కదా. ఇయరట వాళ్ళ ఆస్తి ఇయరంట. ఇంతకుముందు ఇచ్చినారు పల్లెలో, అంతా కబ్జా చేసుకుని భయపడుతున్నారు వాళ్ళు. దాని గురించి ఇవ్వడం లేదు. కబ్జా అయిపోయా? లేవు, ఇప్పుడు ఏం లేవు. బనగనమల ఇల్లు ఒకటే ఉంది వాళ్ళకు. ఇది మామిడి తోట సజ్జాద్ చేస్తున్నాడు కదా, అది మామిడి తోట వాళ్ళదే. ఆ స్థలం రవాలకొండ, నవాబ్ కోట, దొరకోట అంటారు కదా, అది అంతా వాళ్ళది. ఈరోజు వాళ్ళ వారసులంతా ఎక్కువ హైదరాబాద్, రంజాన్ పండుగ, పీర్ల పండుగ కంపల్సరీ వస్తారు. ఈ 2 పండుగలు తప్ప ఎప్పుడు కనిపించారు. మధ్యలో ఏమైనా అవసరం పడితే వస్తారు. ఏం బిజినెస్ చేస్తుంటారు? ఏం లేదు, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకి ఆస్తుంది ఇక్కడ. అదే బాడిగలు వస్తాయి. అంటే హైదరాబాద్లో అంటే అప్పుడు ఆస్థానంలో కలిసి ఉన్నారా వీళ్ళు? హైదరాబాద్ వాళ్ళతే వచ్చింది ఆస్థానం, అది వాళ్ళకే. నవాబ్ వాళ్ళదే ఆస్థానం. రవాలకొండ ఉందా, మలాల్ సాయం దర్గా, అది వాళ్ళదే. దొరకోట వాళ్ళదే, ఇది బంగ్లా వాళ్ళదే. మామిడి తోట ఉంది ఆడ, నెహ్రూ స్కూల్ పక్కన, అది కూడా వాళ్ళదే. ఇవి గోడలంతా ఇట్లా చెక్కబడిపోయినాయి, అసలు ఇది పోయినాయండి. ఇది వచ్చి లవర్స్ అవి పేర్లు రాసుకుంటా పోతుంటారు. సెక్యూరిటీ ఉంటారు అంటే ఇంతకుముందు జరిగినది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏదో చేస్తే నేను భయపడిస్తా, ఇట్లా చేయకూడదు, వచ్చి చూసి పోవాలంతే. ఇది ఇంతకుముందు జరిగినది, ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎప్పుడు జరిగిందో. ఎప్పటి నుంచి సెక్యూరిటీ పెట్టారు ఇక్కడ? అంటే ఇంతకుముందు లేరు. ఈ ముస్లామే ఒక ముస్లాముడు ఉంటుండే, చరిపల్లి అని, వాళ్ళకు ఆ రూమ్ ఇచ్చిండే. వాళ్ళే నైట్ డే అంతా వాళ్ళే ఉంటుండే. వాళ్ళు చనిపోయినారు. ఇంకోసారి మీరా పాతపాడు, ఆయన ముసలి ఉంటుండే, అంటే నైట్ ఉండడం లేదు, డే ఉంటుండే. వాళ్ళు కూడా తీసేసినారు. మిగతా మీది బనగనపల్లి అంటారు కదా, సుధాకర్ తెలుసా కదా, ఆయన ఉండే కొన్ని రోజు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆయన పోయినాడు. మళ్ళీ వేరే వాళ్ళు 2 వచ్చినారు. దాని తర్వాత నేను.
ఇప్పుడు మొత్తం ఎన్ని గదులు ఉంటాయి ఇక్కడ దీంట్లో? 9 గదులు ఉన్నాయండి మొత్తం. 9 గదులు. అరుంధతి బంగ్లా చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ పర్యాటకులు వస్తుంటారు. మనతో మాట్లాడిన కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? అసలు ఏంటి? విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ నుంచి వచ్చారా? అవునండి. ఈ బంగ్లా ఎప్పుడు చూసారు మీరు? ఎక్కడ మేము ఇప్పుడే సినిమాలో తప్ప ఇప్పుడే రియల్ గా చూడడం అంతే. ఏ సినిమాలో చూసారు? అరుంధతి సినిమాలో చూసాం అంతే. సేమ్ అలాగే ఉంది అసలు. సేమ్ అన్ని మొత్తం కుదేలైపోతున్నాయి. సామాన్ అంతా ఏమీ బాగలేదు లోపల. అదే కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ప్రభుత్వం చొరవతోటి. అది సినిమాలో చూసిన తర్వాత అంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. మేము ఇటు శ్రీశైలం నుంచి యాగంటి వెళ్తూ ఇక్కడ దారిలో ఉంది అని తెలిస్తే ఆగి చూసి వెళ్తున్నాం అంతే. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మన బంగ్లా చూశారు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ శాంతమైన వాతావరణం ఉంది, చూడడానికి ఏమో చాలా అందంగా ఉంది. కానీ డెవలప్మెంట్ రాక గవర్నమెంట్ దోచిన పరిస్థితులు అలాగే ఉందంటే దిక్కుదోచిన పరిస్థితిలో ఉంది బంగ్లా. ఎవరైనా డెవలప్మెంట్ చూస్తే పర్యాటకులు కూడా వస్తారు, చూడడానికి బాగుంటుంది. మీరేం చెప్తారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఈ సినిమాలో చూసాము, సినిమాలో చూసినట్టే ఉంది కానీ డెవలప్మెంట్ బాగుండాలి. ఇక్కడ అహోబిలం నుంచి యాగంటి మార్గ మధ్యలో ఉంది కాబట్టి పర్యాటక కేంద్రం ఇంకా డెవలప్ అవుతుంది. చుట్టూ కొండల మధ్యలో ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. కానీ లోపల మట్టికి శిథిల స్థితికి చేరిపోయినట్టుంది. అది కొద్దిగా నచ్చలేదు. ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. జనాభా వచ్చారంటే ఏదో పడిపోయిన గోల చూడడానికి రారు కదా, దాని చరిత్ర కూడా చెప్పేటోళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. ఆయన అడిగితే, ఆ సెక్యూరిటీని అడిగితే తెలిసింది ఈ బలగంపల్లి జమీందారు నవాబు గారి పరిపాలన ఉందని తెలుసుకున్నాం. దానికి ఇంకా క్లారిటీ రాస్తే మనకి వచ్చి చూసుకొని వెళ్ళేదానికంటే ఆ క్లారిటీ అనేది తెలిస్తేనే కదా ఒక ప్లేస్కి వచ్చాక. దాన్ని బట్టి అంటే అంతకుముందు కూడా సినిమాలో ఒక జయం అనేదరా సినిమాలో ఇక్కడ తీశారు. అది అరుంధతి చూసారా? మరి అంతకుముందు ఏ సినిమా తీసా కానీ అరుంధతి నుంచే ఫేమస్ అయింది ఈ కోట అని అనుకుంటున్నాను. అంతకుముందు ఒకసారి వచ్చాను కానీ లోపల రాలే అప్పుడు, మరి ఎందుకన్నా బయట నుంచే చూసుకొని వెళ్ళాం. ఈ ట్రిప్ మటుకి లోపలికి వచ్చేసి ఈ బంగ్లాలో పశుపతి ఏం చేశాడు? పశుపతి చూసామండి, ఎక్కడ దొరికితే కనపడతాడని చూసాను, కనపడలా. కనీసం అరుంధతి నేను చూద్దాం ఎక్కడ కట్టాడు ఏంటో చూద్దాం కానీ అవకాశం లేకుండా పోయింది. మాదే అంగడిపల్లి అండి. మామూలుగా వస్తాంట పిల్లప్పటి నుంచి ఇట్లా యాగంటికి క్షేత్రానికి వచ్చినప్పుడు ఇట్లా ఇక్కడ కూడా సందర్శించుకొని వెళ్ళిపోతుంటాం అంతే. అంటే ఎప్పుడు ఫేమస్ అయిందంటే? ఎప్పుడు ఫేమస్ అంటే అరుంధతి సినిమా నుంచి ఫేమస్ అయింది అంతే. అంతే. ఏదో గద్వాల్ కోట అన్నారు కదా? అదే అంటారు కానీ మనకు కూడా పూర్తిగా తెలియదు. మేము చూస్తుంటాం ఊరికి అంతే. చూసేది ఏదో ఊరికి అట్లా తిరిగి ఏదో కాలక్షేపానికి వెళ్ళిపోతుంటాం. ఎవరెవరు వచ్చారేంటి? ఫ్యామిలీ వచ్చామండి. ఎప్పుడెప్పుడు వస్తారు? ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి దేవుడు పిలుచుకునేప్పుడు ఆయన దర్శనానికి కోసం వస్తాం. అంటే యాగంటికి పోయిన ప్రతిసారి ఈ బంగ్లా చూసిపోతారు? ఒకసారి చూస్తాము, ఒకసారి అట్లా వెళ్ళిపోతుంటాం. ఒకసారి ఇంకా టైం ఉంది కదా పోదాంలే ఇంటికి, నిదానంగా పోదాంలే అని నిలబడతాము, చూసుకొని వెళ్ళిపోతాం. బంగ్లా ఏముంది బయట నుంచి బాగుంది, లోపలంతా అంత శిథిల వస్తూ ఉంది. ఎందుకు ఆ పరిస్థితి? గవర్నమెంట్లు చూసుకోవాలండి అన్ని. ఇప్పుడు పర్యాటకులు ఇవన్నీ ఇదంతా పర్యాటక ప్రాంతము. గవర్నమెంట్ దాన్ని నీట్గా చేస్తే కనుక ఇంకా బాగుంటుంది, సుందరంగా తయారు చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే పర్యాటక ప్రాంతం కాదు, ఏదో ప్రైవేట్ టోల్ పెట్టారంట. ప్రైవేట్ టోల్ పెట్టారు, ఇక్కడే కాదు కదా, అన్ని చోట్ల ఉంది ప్రైవేట్ టోల్ అనేది. ఇప్పుడు మానంది ఉంది, లోపల పోయేటప్పుడు ఉంది, బయట నుంచి పోయేటప్పుడు ఒకటి ఉంది, ఈ యాగంటి క్షేత్రంలో ఉంది, 60 రూపాయలు ఎంట్రెన్స్. అన్ని చోట్ల ఉంది టోల్. అంటే ఒకటే సాట కదా, మనం ఏం అనేకి లేదు, చెప్పేకి లేదు. ఇది పర్యాటక ప్రాంతమే అయినప్పటికీ టూరిజం శాఖ తీసుకోలేదు కదా? తీసుకోలేదు. తీసుకుంటే బాగుంటుంది, తీసుకుంటే బాగుంటుంది. ఏం చేయాలంటారు తీసుకుంటే? గవర్నమెంట్ దీని గురించి ఏదన్నా కానీ వచ్చి అధికారులు చూసి బాగుంది, టూరిజం వాళ్ళు వస్తుంటారు, ఇక్కడికి యాగంటి క్షేత్రం దగ్గర ఉంది, వస్తుంటారు, దీన్ని సందర్శిస్తుంటారు. కాబట్టి దీన్ని అధికారులు వచ్చి దీన్ని పర్యవేక్షణ చేస్తే కానీ బాగానే ఉంటుంది. తెలుసు కానీ మేము ఎప్పుడు రాలేదు సార్, ఫస్ట్ టైం ఇదే రావడం. మేము ఫస్ట్ టైం రావడము. చాలా రోజుల నుండి రావాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు అవైలబుల్ వచ్చేసింది. ఎక్కడ చూసావు మొదటిసారిగా? మొదటిసారిగా నేను సినిమాలోనే చూసాను, అరుంధతి. మరి అరుంధతి కోట గద్వాల్లో ఉందన్నారుగా? గద్వాల్లోనే కానీ మన రాయలసీమలో మనకి అందుబాటులో ఉంది కదా అండి, అందుకు మనం ఇక్కడ ఎక్కువ చూడాలనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. సినిమాలో చూసిన కోటకి ఇప్పుడు చూస్తున్న కోటకి ఎలాంటి పోలిక ఉందంటావు? యాజ్ ఇట్ ఈస్ ఉంది కానీ కొంచెం చేంజెస్ అనేవి ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది కదండి, అందుకు కొంచెం రీప్లేస్మెంట్ చేస్తే బాగుంటుంది అంతే. అంటే లోపల ఎలా ఉంది అసలు? బాగానే ఉంది. లోపల చూసినట్టే నేను చాలా ఎగ్జైట్ అయినా లోపలికి వద్దని. అంటే నేను ఇంతవరకు చూశాను చాలా, అంటే లేపాక్షి ఇట్లా ఓల్డ్ డేస్, కానీ ఇది మాత్రం బాగానే ఉంది. మనం అరుంధతి సినిమాలో డమరు కొమ్ము ఇవన్నీ డప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ? అవన్నీ లేవు కానీ పెడితే బాగుంటుంది అనేసి, ఒక అందరికీ టూరిజం లెక్క స్పాట్ బాగుంటుంది అనేసి మాకు
అనిపిస్తుంది. లోపల చూసినప్పుడు ఏమనిపించింది? లోపల చూస్తే ఇట్లాంటిది ఒకటి మనం కూడా ట్రై చేయాలనేసి కట్టించుకోవడం, ఇట్లా ఒక ఎగ్జైట్మెంట్ అనేది వచ్చేసింది అంతే. అది సార్. బంగ్లా బాగుందా? బాగుంది సార్, బాగుంది. ఏమంటే కొంచెం రీప్లేస్మెంట్ చేయాలి, కొంచెం వర్క్ అనేది ఉంది. అది చేస్తే భలే ఉంటుంది. ఈ టూరిజం స్పాట్ మనకి బనియాన్పల్లికి బాగా ఎక్కువ టూరిజమ్స్ వస్తారు. ఫోటోషూట్ కానివ్వండి, ప్రీ వెడ్డింగ్ కానివ్వండి, కొంచెం చేస్తే కనుక బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. పైకప్పు ఇవన్నీ ఎలా ఉన్నాయి? అదంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం లేదు అంత, అంటే పడిపోయింది లోపల, అయితే పడిపోయింది. అది చేపిస్తే బాగుంటుంది. ఏం ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీరేం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కంటే ఏం లేదు కానీ అదే చెప్పాను కదా సార్, కొంచెము చేస్తే మన దానికి యూస్ఫుల్ అవుతుంది. టూరిజం స్పాట్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా మంది ప్రీ వెడ్డింగ్కి పోవాలంటే గండికోట, మునార్ ఇట్లా చాలా దూరం వెళ్తారు. కొంచెం మనమే ఇది కొంచెం గ్రీనరీ ఉంది కదా కొండ, అందుకు కొంచెం ఇది చేస్తే బాగుంటుంది అనేసి మా ఒపీనియన్ గవర్నమెంట్. మనతో మాట్లాడడానికి కొంతమంది పర్యాటకులు ఉన్నారు. సార్, ఈ అరుంధతి బంగ్లా చూశారు కదా, ఏమనిపించింది? మేము అరుంధతి బంగ్లా చూడనీకి వచ్చినాం సార్ ఈరోజు అలగడ నుంచి. దీంట్లో వచ్చేసి మనం రాజుగారి గది, కర్మాగారము, ధాన్యాగారము వచ్చేసి ఆమె ఉండేది హాలు, ఇంకోటి వచ్చేసి ఇవి 3-4 చూడడం జరిగింది సార్. అంటే ముందు ఎప్పుడైనా చూసారా? చూసాం సార్. ఇప్పుడు అరుంధతి సినిమాలో కోట ఉన్నాయి సార్, దాంట్లో చూసాము. ఇక్కడ కోట ఉంది మన జిల్లాలని తెలుసా? తెలుసు సార్, మాకు తెలుసు. మాకు ఆల్రెడీ 2-3 సార్లు చూసిపోయినాము. మళ్ళీ ఈరోజు సినిమా కంటే ముందా, సినిమా తర్వాత? సినిమా కంటే ముందుగా చూసాం సార్, ముందుగా చూసాం. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. లోపల అసలు ఆ కట్టడాలు, ఆ ఒక రాతి కట్టడాలు, అద్భుతమైన కట్టడాలు. అసలు ముందుకు ఇప్పట్లో అయితే ఈ కట్టడాలు అనేది ఎవరి చేత కాదు. అసలు ప్రతి ఒక్క రూము వన్య కూడా అద్భుతంగా వర్ణించాడు ఆయన. అసలు ముందు దీనికి ఈ యొక్క కోటకు మన మ్యాప్ ఇచ్చిన అతన్ని కూడా ఆయనకు చాలా ధన్యవాదాలు చెప్పాలా. అసలు ఎటు సైడ్ నుంచి పోతే ఎటు సైడ్ వస్తున్నామో కూడా అర్థం కాని స్థితిలో ఉంది ఆ కోట. అంటే లోపల ఉండే 9 గదులే కదా, అంత కన్ఫ్యూజన్ ఉందా? అంత కన్ఫ్యూజన్ అనేది కాదు, ఆ విధంగా ఆయన అమర్చినాడు అనమాట. ఒక సైడ్ నుంచి పోతే ఒక సైడ్కి వచ్చేటట్టుగా పెట్టినాడు. ప్లస్ వచ్చేసి లోపల వచ్చేసి ఎంత వెంటిలేషన్ పెట్టినాడు అంటే అంత వెంటిలేషన్ పెట్టినాడు. గాలి చల్లదనము, ఏ రూమ్ లోకి పోయినా కూడా బయట నుంచి గాలి దోలేటట్టుగా, వెలుతురు వచ్చేటట్టుగా పెట్టినాడు. ప్రతి రూమ్ కు వెంటిలేషన్ పెట్టినాడు, ప్రతి రూమ్ కు. చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు ముందుకు పైన కింద రూములు గాని, పైన రూములు గాని, ప్రతి రూమ్ కు వెంటిలేషన్ గాని, ఆ కట్టడం గాని చాలా అద్భుతంగా ఉంది. చాలా అసలు వెరీ నైస్. అసలు ముందుకు పైకప్పు చూసారు ఒకసారి? చూశాను సార్, ఎక్సలెంట్ గా ఉంది. పైగా అసలు అది ఏ విధంగా పెట్టినాడు అనేది ఇప్పుడు అదే పైకప్పులు మనం పెట్టాలంటే పిల్లర్స్ వేసి, కడ్డీలు వేసి, స్లాబ్ వేసి పెట్టాలా. అది రాయికి అమర్చి పెట్టినాడు. ఇప్పట్లో మన వాళ్ళ చేత, ఎవరి చేత కాదు. ఆ కట్టడం అనేది అసలు అంత అద్భుతంగా ఉంది. ఏం చేయాలనేది ఏం లేదు. మళ్ళా మన గవర్నమెంట్ తలుచుకొని ఇట్లాంటి ఈ యొక్క నవాబు కట్టించిన కోటలను ఒక టూరిజం ప్లేస్ మాదిరిగా మార్చి దీన్ని మళ్ళీ పునరాభివృద్ధి చేసి ఒక పర్యాటకులకు ఒక టూరిజం ప్లేస్ మాదిరి ఏర్పాటు చేసుకుంటే వచ్చి పోయే వాళ్ళంతా మా దేవుళ్ళ దగ్గరికి వచ్చి పోయేటోళ్ళు నవాబు గారి కోటను కూడా చూసుకొని ఆయన జ్ఞాపకార్థం కింద తీసుకొని ఆయన తలుచుకుంటూ ఉంటారు. ఎంత బాగా కట్టినాడా, ఈ విధంగా ఉంది ఆ నవాబు గారి కోట అనేది కూడా. గవర్నమెంట్ తలుచుకుంటే దీన్ని క్షణాల మీద చేయగలదు, కానీ ఎందుకో నిర్లక్ష్యం చేస్తుంది. చూసారా? ఇప్పుడు వచ్చినాము, కర్ణాటక నుంచి వచ్చినాము. మా వాళ్ళు అందరూ చూస్తాను అన్నారు, అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఏముందని చూసేకొచ్చారు ఇక్కడ? కదా, అరుణధతి ఫిల్మ్స్ తీసేసారు కదా ఇక్కడ. అది మా వాళ్ళు చూపిస్తాను అన్నాడు, ఎక్కడ ఉందని. ఇక్కడ ఉంది రాపా అంటే కేక తీసుకొచ్చాను ఇక్కడికి, అంతే. ఎంతమంది వచ్చారు ఏంటి? 10-15 మంది వచ్చినాం. అంటే అరుంధతి సినిమాలో ఉంది బంగ్లా అని తెలుసు. బంగ్లా తెలుసు. గద్వాల కోట ఒకటి అంటారు, మేము ఏం చూడలేదు. అది ఇది చాలాసారి చూసినాను. మా వాళ్ళు కూడా తీసుకొచ్చాను ఇక్కడికి చూస్తామని. ఇప్పుడు పోయినారండి, వస్తున్నారు బయటికి. నేను చాలాసారి చూసినాను, లోపల బాగుంది. అప్పుడు మేము చూసి 2 సంవత్సరాలు అయింది. ఒక 3-4 సార్లు వచ్చాను, మా వాళ్ళు కూడా తీసుకొచ్చాను. లోపల పడిపోయింది కదా, అంతా రెడీ చేస్తే ఇంకా బాగుంటది చూస్తానికి. మా కన్నడ వాళ్ళు వస్తాను కదా, సిరిశాల నుంచి వస్తున్నాము, చూసి పోతాము. అంటే మీరు కర్నూలు జిల్లాకు వస్తే ఏమేమి చూస్తారు పర్యాటకం? కర్నూలు తీసుకుని పోతే సీదా సిరిశాలము, మానంది, అహోబిలము, అక్కడి నుంచి బ్రహ్మంగార మఠము,
అక్కడ ఇంకోటి ఉంది కదండి నందివరము, ఇక్కడికి వచ్చినాము. మరి ఇది యాగంటి చూసుకుని మా కర్ణాటక పోతాం అంతే అండి. మొత్తంగా చూసుకుంటే అరుంధతి కోటను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కర్నూలు జిల్లా పర్యాటక కేంద్రము. ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం మల్లన్న, యాగంటి బసవన్న, మహానందీశ్వరుడితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గుహలు ఇక్కడే బెలూం గుహలు ఉన్నాయి. ఆ పక్కనే పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతం, మరోవైపు దేవస్థానానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటక ప్రాంతంలో భాగమైనటువంటి ఈ నవాబు బంగ్లాను కూడా అభివృద్ధి చేయాలి. నవాబు బంగ్లా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్యాటకులకి చారిత్రక సంపదను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన ఏపీజీలో ఉన్నటువంటి ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా వచ్చేటువంటి పర్యాటకులు కూడా కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.